హాయ్ ఫ్రెండ్స్, ఆవకాయ ఫ్రైడ్ రైస్ని అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. వేడి అన్నంలో ఆవకాయ వేసి కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి. ఈ విధంగా రైస్లో ఆవకాయని కలుపుకొని ఈ రైస్ని పక్కన పెట్టుకోవాలండి. కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసి వేడి చేసుకుని అందులో జీలకర్ర, కచ్చపచ్చిగా దంచిన వెల్లుల్లి రెమ్మలు, ఒక రెమ్మ కరివేపాకు యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కలు, సన్నగా కట్ చేసిన బీన్స్ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలను వేసి ఫ్రై చేసుకోవాలండి దోరగా. ఇప్పుడు ఇందులో ముందుగా కలిపి పెట్టుకున్న ఆవకాయ రైస్ని కూడా యాడ్ చేసి 2 మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు, కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసి బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు వెనిగరు, ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు సోయా సాస్. ఆప్షనల్ అండి, మీకు ఇష్టమైతే యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే అవాయిడ్ చేయొచ్చు. లాస్ట్లో కొత్తిమీర తరుగుని యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలండి. అంతేనండి, సింపుల్ ఆవకాయ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది. రెసిపీ నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్